రేవంత్ రెడ్డి గారి షూటింగ్ కోసం తెలుగు ఫిలిం ఫెడరేషన్ దాని యొక్క వాళ్ళందరూ కూడా షూటింగ్ ఆఫ్ చేసి నిన్న రేవంత్ రెడ్డి షూటింగ్ కోసం దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ నిన్న ప్రోగ్రాం మొత్తాన్ని కూడా ఆయనే ప్రొడ్యూసర్ అయి కార్యక్రమం అయి అన్ని షూటింగ్లు బంద్ చేసేసి నిన్న ప్రజలను అక్కడికి కార్మికులను అక్కడ నటులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి యూసఫ్గూడలో నిన్న ఆయన చేసిన షూటింగు అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంత బెదిరించి తీసుకొద్దాం అనుకున్నా 10,000 చైర్లు వేస్తే 1000 మంది కూడా చైర్లలో కూర్చోలేని పరిస్థితి. నువ్వు కార్మికులను నటులను ప్రొడ్యూసర్లను బెదిరించి షూటింగ్ ఆపేయవచ్చు కానీ కార్మికులు మాత్రం నువ్వు బెదిరించినంత మాత్రం వాళ్ళు భయపడి నీ మీటింగ్లకు వస్తారనుకుంటే పొరపాటు అని చెప్పి నిన్న సభ ద్వారా తెలిసింది. అదేవిధంగా నిన్న నిజంగా కార్మికులకు చాలా హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు చెప్పినావు కదా, మరి నిన్న షూటింగ్ ఆఫ్ చేస్తే ప్రొడ్యూసర్లకి అలా పనిచేసే కార్మికులకి కెమెరామెన్లకి నటులకి సహాయ నటులకి నిన్న వచ్చే జీతం అంతా కూడా కట్టయింది కదా రేవంత్ రెడ్డి. మరి ఆ 50 కోట్ల రూపాయలు మరి నువ్వు చెల్లిస్తావా? రేపు వాళ్ళు నిన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ బతుకు తెరువు నిన్న కూలి నిన్న వచ్చే వాళ్ళైతే కట్ అయినాయి కదా, వాళ్ళకైతే ప్రొడ్యూసర్ ఇయ్యాడు కదా, షూటింగ్ లేకపోతే ఆపేసేస్తే ఇయ్యాడు కదా, వాళ్ళకి వచ్చినాయి కదా. అటు ప్రొడ్యూసర్కి హాల్ బుక్ చేసుకున్నందుకో లేకపోతే రామోజీ సిటీలో బుక్ చేసుకున్నందుకో మిగతా అన్నీ కూడా వాళ్ళ మీద బర్డెన్ పడ్డాయి. వీళ్ళకు కార్మికులు వాళ్ళ పనిచేసే కెమెరామెన్లకు డైలీ వేజెస్గా ఇచ్చే వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళ అన్నీ కూడా నిన్న జీతభత్యాలు కూడా అన్నీ కట్ అయినాయి. వాళ్ళు కార్మికుల లీడర్లు వాళ్ళందరూ కూడా మా అందరికీ ఫోన్ చేశారు. కమలాకర్ అన్న కావచ్చు, పేరు వచ్చినట్టు కావచ్చు, గాయత్రి అన్న కావచ్చు, మేము అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫోన్ చేసారు. సార్ ఈ గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోయినాయి, గెలిచారు, ఓడారు, కానీ ఎప్పుడు కూడా మా కార్మికులను కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయి బతుకున్న వాళ్ళ మీద కానీ ఇట్లాంటి బెదిరింపులు దాడి చేసి మాకు ఓటేయని అడిగే కల్చర్ మొదటిసారిగా చూస్తున్నాం. మా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది ఇండిపెండెంట్గా మా పనేదో మేము చేసుకొని మేము బతకడానికి రాజకీయాలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా బెదిరించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని బెదిరించినా ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా మేము వాటిని ఏమి నమ్మం. ఖచ్చితంగా పీస్ఫుల్ హైదరాబాద్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి, జూబిలీస్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి, కాబట్టి రౌడీలకు గుండాలకు మేము వేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎంత రౌడీ రాజకీయం చేద్దామన్నా నిన్న షో అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి గమ్మత్ ఏంటంటే అంతటా ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే అయితే పోలీస్ రాజ్యం ఉండేది, లేదంటే రౌడీ రాజ్యం ఉండేది. ఈసారి జూబిలీస్ల మధ్య ప్రత్యేకంగా రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో యూసఫ్గూడలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకవైపు పోలీస్ కేసులు ఇంతకుముందు పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న చెప్పినట్టు ఒక దిక్కు పోలీస్ కేసులు పెడుతున్నారు, మరో దిక్కు వచ్చి రౌడీలు వచ్చేసి బెదిరిస్తున్నారు, ఓటర్లను బెదిరిస్తున్నారు, అక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు. రాత్రిపూట మీరు విలేకరులందరూ కూడా కెమెరాలో పెట్టుకొని తిరగండి. రాత్రి గల్లీలలో యూసఫ్గూడ అండ్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో రేమత్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, రాత్రి 10 గంటల నుంచి రాత్రి 12:30 దాకా ఏం జరుగుతుందో ఒకసారి కెమెరాలో పెట్టుకొని తిరగండి. ప్రతి బస్తీలో ఉన్న బస్తీ అధ్యక్షునింటికి అక్కడ ఉన్న ఉపాధ్యక్షునికి నేను ఇక్కడే ఉంటా, మాకు ఓటు వేయకపోతే బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారో మీరు ఎట్లా ఇదని చెప్పి బెదిరిస్తున్నారు ఓటర్లని. అక్కడ ప్రెసిడెంట్లను కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు, అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్లను పిలుస్తున్నారు, అపార్ట్మెంట్ అధ్యక్షులను బెదిరిస్తున్నారు. ఎట్లా బతుకుతో మీకు ఎట్లా నీళ్ళు వస్తాయని ఆ రౌడీ అంటే అటు రౌడీలు అటు పోలీసులు ఇద్దరు కలిసి బెదిరిస్తున్నారు. ఒక దిక్కు రౌడీలు ఇళ్ళ మీద పెట్టి బెదిరిస్తే పోలీసులు నిన్ననే ఒకవైపు మసీద్ కమిటీ ఇక్కడ మనం ఉన్నటువంటి యూసఫ్గూడలో ఉంటే మసీద్ కమిటీ మెంబర్స్ని పిలిచి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకొని ఇస్తున్నావు, ఎట్లా చేసుకొని ఇస్తావు, నీ పాత కేసులను తీసి లోపలేస్తా బిడ్డ, మీ మసీద్ కమిటీ వాళ్ళందరినీ కూడా లోపలేస్తా అని చెప్పి నిన్న మసీద్ మైనార్టీ నాయకులను బెదిరియడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఒక దిక్కు రేమత్ నగర్లో ఒక బిషప్ ఇంటిపైన దాడి చేస్తారు. మైనార్టీలు అంటే అసలు మైనార్టీల మీద దాడులు ఒక దిక్కు, ఒక దిక్కు మా లీడర్ల మీద పోలీస్ కేసులు, ఒక దిక్కు కాలనీ అధ్యక్షుల మీద రౌడీలు పోయి ప్రయత్నం చేయడం. అరే ప్రచారానికి చేసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆయన కూతురు ప్రచారానికి వాళ్ళ అమ్మ ప్రచారం కోసం తిరుగుతుంటే ఆ అమ్మాయి పైన 2 కేసులు A1 A2 కేసులు 2 కేసులు బుక్ చేశారండి. ఒక దిక్కు పోలీసులు కేసు బుక్ చేస్తారు, ఇంకో సైడ్కి వెళ్ళి రౌడీలు దొంగ నంబర్లకు వెళ్ళి ఫోన్ చేసి నీ వయసు ఎంత, నువ్వెంత, ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఎట్లా తిరుగుతావు, మా నాన్న కోసం నేను తిరుగుతున్నా అంటే ఆ అమ్మాయి నిన్న ఏడ్చుకుంటా రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ వీడియో పంపించింది. అయ్యా మా నాన్న ఇక్కడ 3 సార్లు సర్వీస్ చేసి మా అమ్మ నిలబడ్డది, ఆయన ఆశ నిలబడడం కోసం
మా అమ్మ కోసం మేము ప్రయత్నం చేసి ఓటు కోసం అడుగుతున్నాం. నిజంగా మా నాన్న మీద ప్రేమ, బీఆర్ఎస్ చేసిన పని, కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాకు ఓట్లేస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి అంకుల్ మాకు ఈ ఫేర్ ఎలక్షన్ జరిగేటట్టు చూడండి. ఈ బెదిరింపులేంది, నా వయసు, నేను చదువుకున్న వయసులో ఈ ఒక అమ్మాయి మీద ఇన్ని కేసులు పెడతారా అని ఏడ్చుకుంటా వీడియో పెడుతున్నది. అంటే ఏం నడుస్తుంది? ఈ రౌడీలు ఏంది, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఎలక్షన్ రాజకీయం. ఇంకా దుర్మార్గం ఏంటంటే దివాళీ రోజు మా నాయకుడు శ్రీనివాస్ అని ఉంటే వాళ్ళ పిల్లలు క్రాకర్స్ కాల్చుకుంటే ఒక క్రాకర్ అటు ఇటు పడ్డదని చెప్పేసి 9వ తరగతి 8వ తరగతి ఇద్దరు అబ్బాయిలను తీసుకుపోయి 24 గంటలు కూర్చోబెట్టి కమ్యూనల్ కేసు బుక్ చేస్తారు పోలీస్ సిఐ గారు ప్రభాకర్. పిలిపించి మీ అయ్యను మీరు బయటకు పోవాలంటే, కమ్యూనల్ కేసులు తీసేయాలంటే మీ అయ్య పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీ కేసులు తీసేయాలి అంటే 24 గంటలు అదే 24 గంటలు కూర్చోబెట్టండి ఇద్దరు పిల్లల్ని, 9వ తరగతి 8వ తరగతి పిల్లల్ని. వాళ్ళకు ఎంత భయభ్రాంతులు, వాళ్ళు చదువుకునే పిల్లల్ని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న ఎంత అదవుతారు. చిన్నపిల్లల మీద కేసులు పెట్టి నాయకులు ఏదైనా ఉంటే ఎదురుగా చూసుకోవాలి, నాయకత్వం చూసుకోవాలి. మీరేం పని చేసారు, మేము చేసాం, ఇదేం రౌడీయిజం? ఈ విధంగా అందుకే నేను ఎందుకు రౌడీ పోలీస్ నడుస్తుంది ఇక్కడ అంటే, ఒక దిక్కు రౌడీలు, ఒక దిక్కు పోలీసులు కలిసి విపరీతంగా ఓటర్లను కానీ వీళ్ళని కానీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా ఇటు ఒక దిక్కు మైనార్టీస్ పైన దాడి, ఇంకొక దిక్కు ఇటు సెటిలర్స్ పైన, అంటే ఎవరైతే బతకడానికి వచ్చి అక్కడ కిరాయిలకు ఉండడో ఇంకా అక్కడ బతకడానికి వచ్చిరో వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి దాడులు చేసామని చెప్పి రౌడీజం చేసి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలల్లా ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది లేని హైదరాబాద్ జూబిలీస్ లాంటి ప్రాంతంలో ఈరోజు రౌడీయిజం కూడా వస్తుంది. పొరపాటున నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుకుంటున్నా, ఇట్లాంటి రౌడీలను, ఇట్లాంటి పోలీసుల బండతోటి, ఈ రౌడీ రాజకీయంతో ఏదైనా చేసి మీరు భయభ్రాంతులు కాకుండా మీరు ఫెయిర్ ఎలక్షన్లో మీరు కరెక్ట్గా ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ 10 సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. పొరపాటున ఈ రౌడీ గెలిస్తే, ఇట్లాంటి రౌడీ షీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీహిల్స్ గల్లీలో, మధురానగర్ గల్లీలో, వెంగళరావు నగర్ గల్లీలో, రేమత్ బస్తీల్లో, లేకపోతే యూసఫ్ కూడా బస్తీల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా? మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా? మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలన చేస్తారో మీకు తెలుసు కదా. యూసఫ్ కూడా చౌరస్తాలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఇది వాళ్ళ ఇల్లు ఉండే, ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా? వెంగళరావు నగర్ దగ్గర, మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకు ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలను నేర్పిస్తారో మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? జూబ్లీహిల్స్ పరిస్థితే కాదు, మొత్తం హైదరాబాద్ పరిస్థితులు కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి హైదరాబాద్లో రౌడీలు అంతా ఎట్లయితే వచ్చిరో మళ్ళీ ఎక్కడెక్కడ పడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరి పని వాడు చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వీళ్ళు పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది. రౌడీలు బెదిరించుడు స్టార్ట్ అవుతాయి. ఈ అందరు కూడా పెద్దోళ్ళకి ఏం కాదు, ఈ లో మిడిల్ క్లాస్ ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా, జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాం. కమలాకర్ అన్న చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ అబ్జర్వర్ ఇక్కడ వేయాలి. నిజంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే బీజేపీ పార్టీ ఎందుకు స్పెషల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎందుకు వేస్తలేదు? మరి అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్లో ఎలక్షన్లో స్పెషల్ అబ్జర్వర్ని వేయించారు కదా, మునుగోడు అప్పుడు ఎలక్షన్లో స్పెషల్ ఆఫీసర్ని వేయించారు కదా, మరి హుజూర్ నగర్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ని వేయించారు కదా. మరి ఎందుకో ఇప్పుడు బీజేపీ వాళ్ళు డిమాండ్ చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయిస్తలేరు అంటే మీరు కుమ్మక్కయ్యారా? సుదర్శన్ రెడ్డి గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు నిజంగా మీకు చేతనవుతుందా? మీరు చేస్తారా, చేయరా? ఇంత ఘోరంగా రౌడీ రాజకీయం, పోలీసుల కేసులు ఇష్టమైతే మీరు వాళ్ళ మీద చర్యలేదు. పోలీస్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు పోలీస్ అంతా కంట్రోల్ మీ చేతిలో ఉండాలి. ఇప్పుడు ఎవరి చేతిలో నడుస్తుంది? నవీన్ యాదవ్ చేతిలో, శ్రీశైలం యాదవ్లో, వెంకట్ యాదవ్ చెప్పినట్టు పోలీస్ కేసులు పనిచేస్తున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేస్తలేరు. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మీరు అందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సిఐలు, ఎస్ఐలు అందరు పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి స్పెషల్ ఆఫీసర్గా కొత్తగా సిఐలు, వేరే సిఐ ఆఫీసర్లు, నాన్ కాంట్రవర్షియల్ ఆఫీసర్లు వేయాలని బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోరుతాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించండి. పోలీసులు బెదిరించినా, రౌడీలు బెదిరించినా, ఎవరు బెదిరించినా మీరు భయపడద్దు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరగాలి. మీ మనస్ఫూర్తిగా మీకు ఎవరు అభివృద్ధి చేశారు, రేపు హైదరాబాద్ మంచిగా ఉండాలంటే ఎవరికి ఓటేయాలనేది మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు, బెదిరింపులకు ఎవరు భయపడమని మరొకసారి తెలియజేస్తాం.